నర్సీపట్నం డీసీసీబీ బ్యాంకుల్లో ఓ వ్యక్తి పెట్రోల్ క్యాన్లతో హల్చల్ చేశాడు. బ్యాంకు వెనక వైపు తాళం వేసి ఆఫీస్ మొత్తం పెట్రోల్ చల్లాడు. అంతేకాకుండా సిబ్బందిపై పెట్రోల్ పోయాలని యత్నించాడు. మొత్తం 3 పెట్రోల్ క్యాన్లతో వీరంగ సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది అతని వద్ద నుంచి పెట్రోల్ క్యాన్లను లాక్కున్నారు. ఘటనను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెట్రోల్ తీసుకొచ్చిన వ్యక్తిని రామకృష్ణగా గుర్తించారు. రామకృష్ణ జానకరాంపురం సొసైటీ సీఈఓగా పనిచేసేవారని, రైతుల సొమ్ము దుర్వినియోగం చేశాడని బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో బ్యాంకుపై పెట్రోల్తో దాడి చేశాడని అనుమానిస్తున్నారు. రామకృష్ణతో పాటు మరో 4 వచ్చారని, ఇందులో 2 అదుపులోకి తీసుకున్నట్లు డీసీసీబీ సీఈఓ వర్మ చెప్పారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ. ఈరోజు ఉదయం నర్సీపట్నం బ్రాంచ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ జానకరాంపురం సొసైటీ అనే సొసైటీలో పనిచేస్తున్న సీఈఓ కృష్ణ, డివివిఆర్జిఎస్ కృష్ణ అన్న ఆయన బ్రాంచ్లోకి స్టాఫ్ అందరూ వచ్చినప్పుడు 10 గంటల సమయంలో మొత్తం స్టాఫ్ అందరూ వచ్చాక బ్రాంచ్లోకి వచ్చి వెనకవైపు ఉన్న గ్రిల్ గేట్ని తాళాలు వేసేసి ఒక 10 లీటర్ల పెట్రోల్ టిన్లు 3 టిన్నులు తీసుకుని వచ్చి మొత్తం బ్రాంచ్ అంతా చల్లేసి స్టాఫ్ మీద చల్లి దాన్ని తగలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా స్టాఫ్ మా అటెండర్లు అలర్ట్ అయ్యి అది పెనుగులాడి మొత్తం మీద పెట్రోల్ ఒక టిన్ను ఓపెన్ చేసి కింద పోసినా కానీ 2 టిన్లు మొత్తం 3 టిన్లు పెడితే ఈ లోపల ఒక అటెండరు అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. నేను వెంటనే ఎస్పీ గారి దృష్టికి విషయాన్ని